కడప జిల్లాలో తిరుగులేని నాయకత్వం ఉంది. ఓటమి ఎరుగని నాయకులు ఉన్నారు. కళ్ల ముందు హ్యాట్రిక్ సిద్ధంగా ఉంది. ఈసారి హ్యాట్రిక్ కొట్టి తీరుతామంటూ శపథాలు చేశారు అక్కడి నాయకులు. కానీ ఓటర్లు మాత్రం వారిని మడత పెట్టేశారు. మాజీ సీఎం జగన్ ఒక్కడ మినహా అక్కడ తోపులు అన్న నాయకులంతా తోక ముడుచుకొని కూర్చున్నారు. జిల్లాలో వైసీపీ కోటల కూటమి దెబ్బకు బీటులు వారాయి. ఇంతకీ హ్యాట్రిక్ కొట్టకుండానే అవుట్ అయిన ఆ నేతలు ఎవరు? ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. మాకు ఎదురు లేదంటూ కింది స్థాయి నాయకత్వం కూడా అంతే పటిష్టంగా ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా జిల్లాలోని నాయకత్వం అంతా చిన్నభిన్నమైపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓటమితో ఎక్కడ తప్పిదాలు జరిగాయా, ఏమి తప్పులు చేశామని నాయకులు ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలకు 10 నియోజకవర్గాలు గెలుచుకొని మాకు ఎదురు లేదు అంటూ నిలిచిన వైసీపీ ఇప్పుడు డీలా పడింది. సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి 10 నియోజకవర్గాలలో 3 స్థానాలకే పరిమితమైంది. 7 స్థానాలు కూటమి కొల్లగొట్టింది. అసలు ఈ తప్పిదాలు ఎలా జరిగాయంటూ ఇప్పుడు నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదామని చెప్పిన నేతలంతా డీలా పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, జిల్లాలో ఏకంగా 4 ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కు చేరువై చేతులు ముడుచుకునే పరిస్థితులు దాపురించాయి. ఇదంతా ఎందుకు జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనే దానిపై ఆ పార్టీలోనే ఇప్పుడు చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఇక కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అంజద్ బాషా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినెట్లో ఓసారి మంత్రిగా, మరోసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడదామని అనుకున్నారు. కానీ ఆయన ఆశను ప్రజలు చిదిమేశారు. దీంతో ఆయన హ్యాట్రిక్ కోరిక నెరవేరకుండా పోయింది. ఇదే సమయంలో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా అయోమయంలో పడింది. అయితే అంజద్ బాషా మాత్రం తన ఓటమికి మైనార్టీ ఓట్ల చీలికే కారణమని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అఫ్జల్ ఖాన్ మైనారిటీ ఓట్లను దాదాపు 25,000 ఓట్లను చీల్చడంతో అంజద్ బాషా తన ఓటమిని చవిచూడాల్సి వచ్చిందట. ఇదిలా ఉంటే పక్కనే ఉన్న కమలాపురం నియోజకవర్గంలో కూడా మూడోసారి గెలిచి తన సత్తా చాటుదామనుకున్న మాజీ సీఎం జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఓడిపోయారు. కమలాపురంలో మొదటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మూడోసారి గెలిచిన దాఖలాలే లేవు. ఇదే అంశంపై అనేకసార్లు రవీంద్రనాథ్ రెడ్డిని అడిగినా ఈసారి సెంటిమెంటును కాలరాస్తామని, మూడోసారి గెలిచి తీర్తామని చెప్పినా ఆయన తన ఓటమిని చవిచూడక తప్పలేదు. అటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనకు ఎదురే లేదంటూ బీరాలు పలికారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి బతికి ఉన్నంత వరకు ప్రొద్దుటూరులో నేనే ఎమ్మెల్యేను అని చెప్పుకున్న రాజమల్లు శివప్రసాద్ రెడ్డికి ప్రజలు చుక్కలు చూపించారు.
కూటమి హవాకు రాజమల్లు చిత్తైపోయాడు. మూడోసారి హ్యాట్రిక్ కొడతానని చెప్పుకున్న ఆయన చేసేదేమీ లేక చతికిలపడ్డాడు. ఒకసారి గురువు మీద గెలిచి తన సత్తా చాటిన రాజమల్లు ఈసారి అదే గురువు చేతిలో ఓటమి పాలై హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. ప్రొద్దుటూరులో ప్రజలు రాజమల్లును కాదని టీడీపీకి పట్టం కట్టారు. ఇక మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీలో పెద్దాయనగా చెప్పుకునే రఘురామరెడ్డికి ప్రజలు దిమ్మ తిరిగే షాకిచ్చారు. అక్కడ ఏ నేత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. ఇదే సీన్ మరోసారి రిపీట్ అయింది. మైదుకూరులో రఘురామరెడ్డి ఓటమికి కమ్యూనిటీ ఓట్లు బాగా దెబ్బతీశాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఏ సామాజిక వర్గం అయితే మైదుకూరును వైసీపీకి అడ్డాగా మార్చిందో ఈసారి ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే వైసీపీకి పడలేదని క్లియర్ కట్గా అర్థమవుతున్న అంశం. మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గం అక్కడ గెలిచిన దాఖలాలే లేవు. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా బీసీ వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గ నేత పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో సీఎం జగన్ ఒక్కడే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇక రాయచోటి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే హ్యాట్రిక్ సాధించినా కూటమి గాలిలో ఓటమి చూడక తప్పలేదు. అలానే రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కూడా హ్యాట్రిక్ సాధించారు. ఆయన కూడా ఈసారి చతికిలలు పడక తప్పలేదు. ఎంటైర్ కూటమి గాలిలో కడప కోటలో కూడా వైసీపీకి బీటలు వారాయి. ఉమ్మడి 10 నియోజకవర్గాలలో కేవలం 3 స్థానాలకే పరిమితమై తమ ఆధిపత్యాన్ని కోల్పోవలసి వచ్చింది వైసీపీకి. ఇటీవల జిల్లాకు చెందిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలో ఘోర ఓటమిపై సమీక్షించి అభ్యర్థులతో జిల్లా నేతలతోనూ పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ పునర్వైభవం కోసం అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని వైఎస్ జగన్ నాయకులకు సూచించారు.